హాయ్ గైస్, ఇక్కడ చూస్తే మనమైతే కృష్ణాయన్ పార్క్ దగ్గరకు వచ్చేసినాము. మనం కుర్చీ తాతని ఇంటర్వ్యూ అయితే చేయబోతున్నాం ఇప్పుడు కొద్ది క్షణాల్లో. ఈరోజు మనం కుర్చీ తాత ఫేమస్ సోషల్ మీడియా స్టార్ దగ్గరకు వచ్చినాము. తాత చూస్తేనేమో స్టైల్గా చేతిలో సిగరెట్ పట్టుకొని అంతా టిక్ టాక్ రెడీ అయ్యి మన ముందైతే కనిపిస్తున్నాడు. ఇప్పుడు చలో తాత దగ్గరనే మనం తాతతో మాట్లాడి తెలుసుకుందాం ఏంటి విశేషాలు, తాత ఏంటిది అనేది. చలో. నమస్తే తాత. నమస్తే. ఎట్లున్నావు? ఐఎమ్ హ్యాపీ. ఎట్లా మొత్తం ఈ మధ్య ఫేమస్ అయిపోయిన గుంటూరు కారం పాటతోని అంతా నీ పేరు చెప్పుకొని చాలా మంది నిన్ను మోసం చేసిర్రని కూడా మనకు తెలుస్తుంది. అవును. ఎట్లుంది అది? ఎట్లా అనిపించింది నీ పాట, నీ డైలాగ్ అనేది సినిమాలోకి రావడం? నా అదృష్టం. కొన్ని కోట్ల మంది నా డైలాగ్ పాట రూపంలో చూస్తున్నారు. మహేష్ బాబు గారు డ్యాన్స్ భలే చేసింది. ఓకే. నా అదృష్టం అండి, నా అదృష్టం. మహేష్ బాబు గారు నాకు గల్వరా. రమణ్ గారు 10,000 ఇచ్చిండు. అతను వాస్తవానికి ఇచ్చింది 20,000. వైజాగ్ సత్య గారు ఉన్నారా, వాడు 10,000 తిని నాకు 10,000 ఇచ్చిండు. అందరు నన్ను మోసం చేసుకోలే బాబాయ్. వైజాగ్ సత్య 10,000 తీసుకొని మీకు 10,000 మాత్రం ఇవ్వడం జరిగిందా? అంతేనండి, నేను అబద్ధం చెప్తా. ఓకే ఓకే. అసలు ఏమైంది తర్వాత ఈ పోలీస్ కంప్లైంట్ అదంతా వైజాగ్ సత్య మీ మీద కేసు పెట్టడం జరిగింది అంతా దేనికోసం? ఇదంతా వైజాగ్ సత్య కానీ స్వాతి నాయుడు కానీ వీళ్ళంతా కానీ మీ మీద కుట్ర ఎందుకు అని మిమ్మల్ని జైలుకి ఎందుకు పంపించారు? జైలుకు పోలేదండి, పోలీస్ స్టేషన్లో 5 నిమిషాలు కూర్చొని వచ్చిన. ఈ స్వాతి నాయుడు 100 రూపాయలు ఇస్తే ఇవ్వంతనే పంటది. వైజాగ్ సత్యగాడు చెక్కగాడు. ఓకే. నన్ను చెక్కగాడు అనుకున్నాడు వాడు. 4 పిల్లల తండ్రిని. నెక్స్ట్. ఓకే. ఈ మధ్య మీరు వరంగల్ అటు ఇటు వెళ్తున్నట్టు మాకు తెలుస్తుంది. అవును. ఇక్కడ ఉండట్లేదు సరిగ్గా, దేనికోసం అని? అది నా సొంతూరు అండి. నా 2 అక్కలు ఉన్నారు వరంగల్లో. ఓకే. తర్వాత ఎట్లా ఈ గుంటూరు కారంతో తర్వాత మీకు ఇంకేమైనా సినిమాలో ఛాన్సెస్? థర్డ్ మంత్లో అల్లు అర్జున్ తోని పుష్ప 2 ఉందండి. ఓకే. థర్డ్ మంత్ 20,000 అడ్వాన్స్ కూడా ఇచ్చిండు అల్లు అరవింద్ గారు. ఓకే. ఇంకా డేట్ ఫిక్స్ కావాలా. ఓకే. అయిన తర్వాత మీ దయ వల్ల, దేవుని దయ వల్ల చేసుకుంటా బాబాయ్. ఓకే. ఇప్పుడు ఎట్లా మీరు ఉండడు? ఇంతకుముందు అంటే మీరు వైజాగ్ సత్యతోనే ఉంటుండే. ఇప్పుడు అతను ఏమంటున్నాడు అంటే అతని మాటల్లో ఇంతకుముందు నేను తాతయ్యని చేరదీశాను అది ఇది, ఇప్పుడు మేము అతన్ని తరిమేశాము, అతన్ని మా దగ్గరికి రానియము అది ఇది అని చెప్పేసి వాళ్ళ టీం అంతా ఇది చేస్తున్నారు. వాళ్ళు రీసెంట్గా ఏదో ప్రోగ్రామ్కి వెళ్ళారు. ఇక్కడ మీ గురించి మాట్లాడితే అక్కడ తాత మమ్మల్ని మోసం చేశాడు, తాత మమ్మల్ని అది చేసి మీ సమాధానం ఏంటి? అక్కడ సోషల్ మీడియా స్టార్స్ అంతా చూసుకుంటే కానీ కొడంగల్ శేఖర్ కానీ, అగ్గిపెట్ట మచ్చ కానీ, వైజాగ్ సత్య కానీ, లాఫింగ్ స్టార్ కానీ, గుంటి నాగరాజు వీళ్ళందరూ రావడం జరిగింది. మీరు వెళ్ళకపోవడానికి కారణం ఏంటి? దానికి వాళ్ళందరికన్నా ఎక్కువ ఫేమ్ ఉన్న మీరు వెళ్ళకపోతే ఎట్లా? మేకల మందం తీసుకుంటున్నా బాబాయ్, సింగల్ గా తిరుగుతా సింహం లాగా. ఓకే. వీళ్ళందరూ కలిసి వచ్చినా కూడా నా ఒక్కొక్క స్పీకర్ ఐఎమ్ ద టైగర్ ఎనీ టైమ్. టైగర్ కుర్చీ తాత మట్టికాలే బాబాయ్. సీఎం కేసీఆర్ గారు ఉన్నప్పుడే తొక్కి నడిచిన కట్టు ముసుకొని మీరెంత చిల్లర కొడుకులు ఉంచుతో నాకేనా కొడుకులారా? నా క్యారెక్టర్ అది కాదు. 3 కొడుకులు, 1 బిడ్డ, 4 పిల్లల తండ్రిని. ఒక్కరికి తెలిసినా వచ్చి తొక్కుతారు మిమ్మల్ని. రండి మీకు గుద్దల్లాముంటే పార్క్ కాడికి ఇరుగా తీస్తా. నెక్స్ట్. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ పాలిటిక్స్లో చూసుకుంటే ఎవరు మీరు ఎవరు ఫ్యాన్? మీరు కాంగ్రెసా, బీఆర్ఎస్ఆ, ఇక్కడ ఆల్ ఓవర్ తెలంగాణ చూసుకుంటే కానీ? తెలంగాణలో ఐఎమ్ ఫేమస్ అండ్ ద కాంగ్రెస్. రేవంత్ రెడ్డిని గెలిపించడానికి 3 సంవత్సరాలు కష్టపడ్డా. 3 రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరు. కేసీఆర్ ని ఇంటికి పంపడానికి అది రేవంత్ రెడ్డి కూడా తెలుసు. ఓకే. మొన్న మీరు గాంధీ భవన్ కూడా వెళ్ళడం జరిగింది. అక్కడ కేసీఆర్ మీద భారీ డైలాగులు కొట్టడం జరిగింది. మీరు మీడియా కూడా చాలా మిమ్మల్ని చేసినట్టు చూస్తున్నాం మేము. నాకు కాంగ్రెస్ అంటే అభిమానం. ఓకే.
26 జనవరి నాడు గాంధీ భవన్కి వెళ్ళిన రేవంత్ రెడ్డిని కలవడానికి, కానీ అతను రాలా. ఆ బ్యాడ్ లైఫ్. ఓహో, రేవంత్ రెడ్డిని కలవడానికి మీరు గాంధీ భవన్ వెళ్ళినారు. నాకు ఇల్లు లేదండి. ఓకే, నమస్తే. ఇక్కడ ఇప్పుడు ఎట్లా? ఇంతకు ముందు అయితే మీరు బీఆర్ఎస్ గవర్నమెంట్ మన అడగండి. కేసీఆర్ గారు ఉన్నప్పుడు మీరు పింఛన్ కానీ ఏ పథకాలు తీసుకోలేదు మీరు. ఏది ఇప్పుడు తీసుకోండి. ప్రజాపాలన వచ్చింది, రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చింది, ఇందిరమ్మ రాజ్యం వచ్చింది. ఇప్పుడన్నా తీసుకుంటారా మీరు? రాపిస్తుంటాను. ఫస్ట్ నాకు ఒక ఇల్లు కావాలా. ఓకే, ఇందిరమ్మ ఇల్లు మనం ఏదో ఒకటి చేసి మనం రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి మనకు ఇల్లు వచ్చే ఉపాయం కూడా చేద్దాం మనం. నీ దండం బాబు, నీ కాళ్ళకు దండం. ఇప్పుడు నాకు మీరు ఇల్లు పింఛన్ రాపించుకుంటారా ఎట్లా? ఇల్లు వచ్చిన తర్వాత రాపించుకుంటా. ఇల్లు వస్తుంది. ఇప్పుడు అందరికి ఇప్పుడే వచ్చింది గవర్నమెంట్ కాబట్టి అన్నీ అవుతున్నాయి. వాళ్ళు చెప్పిన 6 పథకాలు కూడా మనకు రుజువు చేయడం అవుతుంది. ఫ్రీ బస్సు కానీ, సిలిండర్ 500కి సిలిండర్ కానీ, గృహలక్ష్మి కానీ అన్నీ అవుతున్నాయి. ఒక్కొక్కటి మెల్లగా అవుతున్నాయి. అట్లనే ఇవి అయిన తర్వాత ఇల్లు కూడా మనకు వస్తుంది. అయితే ఇప్పుడు మీరు చల్లగా బతుకు బాబు. నాకు ఇల్లు వచ్చిన తర్వాత ఓకే. పెన్షన్ రాపించుకుంటా. ఓకే, ఫస్ట్ ఇల్లు, ఇల్లు. ఆ తర్వాత నా భార్య తీసుకొని ఇట్లా వెనక పెన్షన్ రాపించుకుంటా. ఓకే, ఇది ఏమంటారు మనకు వైజాగ్ అయితే ఇది కూడా చెప్పడం జరుగుతుంది. మనకి కుర్చీ తాత వచ్చేసి నా పేరు చెప్పి మహేష్ బాబు గారు 100 కోట్లు సంపాదించుకున్నారు, నాకు ఇల్లు కట్టియాలి, అది కట్టియాలని చెప్పేసి మమ్మల్ని ఒత్తిడి పెట్టడంతో మేము అతన్ని సంజాయించినాం. కానీ అతను తాగేసి మా గురించే మా గురించే బ్యాడ్గా మాట్లాడుతున్నారని చెప్పడం జరిగింది. దీన్ని మీరేం నీకు ఎట్లా కనబడుతున్నా? మీరు అలాంటి మనిషి కాదని మనకు తెలుసు. కానీ అంతే కదా, నీ అభిప్రాయం ఓకే. ఓకే, ఎవడో నా సాటు కొడితే నేను ఎట్లా ఒప్పుకుంటా? వాడిని గుద్దలు రమ్ముంటే ఇక్కడికి రమ్మను. ఎవరిని? వైజాగ్ సత్యాన్ని ఇక్కడికి రమ్మను, ఇక్కడనే కోస్తా. ఓకే, కొయ్యకపోతే నా అయ్యకు నేను పుట్టారా సత్తిగా. ఓకే, నన్ను కుర్చీ తాత అంటారు. నీలాగా కొచ్చగాని కాదు, 4 పిల్లల తండ్రిని. కోస్తాన్న కొడక ఉప్పర్ బాలుగాడు, అగ్గిపెట్టే మచ్చ నువ్వు, ఆ బర్రెది. ఎవరు కలిసి వచ్చిన నా బొచ్చు ఒక్కటి బీకలేరు. బొచ్చు ఇదొక్కటి చాలు. తెంగుతాన్న కొడుకుల్లారా, ఆ కుర్చీని మడతబెట్టి తెంగుతే మెడలు ఎరిగిపోయినాయి. తెంగుతా ఇక్కడ కుర్చీ తాత. తాత మనం ఇప్పుడు ఇంకా ముందుకు చూస్తే ఇప్పుడు మీరు మన పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్ అన్న దగ్గర కూడా వెళ్ళారు. అవును, ఇమ్రాన్ అన్నతో ఎలా ఉండే మీకు? 50,000 ఇచ్చిండు. ఓకే, ఇమ్రాన్ అన్న గారు 50,000 మీకు ఇవ్వడం జరిగింది. అవును, ఉన్నారు మీరు ఇమ్రాన్ అన్న దగ్గర? ఒకటే రోజు అంతే. అది ఒక్క రోజు కూడా కాదు, ఒక అరగంట షూటింగ్. అతనికి యూట్యూబ్ ఉంది. అవును, మేము చూసాం. అది మీరు అగ్గిపెట్ట మచ్చారు సంథింగ్ ఏదో బ్లెండర్ స్ప్రైట్ బాటిల్ అదేదో కాంపిటీషన్ చేశారు మీరు. వానికి తాగుడు పిచ్చి. అవును, ఆ కొండ మీద ఫుల్ బాటిల్ పెట్టిండు బ్లెండర్ స్ప్రైట్. ఓకే, వానికి తాగుడు పిచ్చి అని నేను అక్కడనే కూర్చొని సిగరెట్ తాగినా, వాడు వచ్చి బాటలు తీసుకున్నాడు. ఓకే, ఒక హాఫ్ తాగిండు, కచ్చా బోట పడ్డాడు. ఇదంతా పలిగింది. ఓకే, అగ్గిపెట్ట మచ్చకి. వానికి తాగుడు అంటే భలే షోకు. అగ్గిపెట్ట మచ్చ మీతో ఎట్లా ఉంటాడు? ఫ్రీగా ఉంటాడు. నైస్ పర్సన్. ఓకే, పర్మనెంట్ ఇమ్రాన్ భాయ్ కస్టమర్. ఓకే, అతని దగ్గరనే ఉంటాడు. ఇమ్రాన్ భాయ్ దేవుడయ్యా ఎంతో మందికి. దేవుడయ్యా, ఇది కన్నీళ్ళు రావు. అతని కాళ్ళు గడగడానికి వచ్చిన నీళ్ళండి ఇవి. ఓకే, 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 మీరు ఎమోషనల్ అవ్వకండి తాత. ఎందుకంటే నేనెవరు, అతనెవరు. పొంగనే 50,000 ఇచ్చిందండి. ఓకే, 50 రూపాయలు ఇస్తే 50 సార్లు చెప్పే లోకం ఇది. మీరు మరి ఏం చేయడం జరిగింది? 50,000 ఇంట్లో నా కొడుకు ఇచ్చిన. ఓకే, వాడు బట్టె బాస్ గాడు, నా పెద్ద కొడుకు. ఓకే, దగ్గర 1,50,000 ఇచ్చిన. ఇట్లాంటి షూటింగ్ ఇంటర్వ్యూలు చూసి చేసి ఓకే. ఆ బట్టె బాస్ గాడు డబ్బు తీసుకొని నన్నే తిట్టిండు. ఎవరు? మీ పెద్ద కొడుకు? పెద్ద కొడుకు. నా కొడుకు. ఓకే, ఓకే తాత ఏడవద్దు మీరు. బాబాయ్ ఒకటి బాగిను, నేనే మీ తండ్రిని అనుకోండి. మీకు డబ్బులు ఇచ్చిన తర్వాత నన్ను తిడితే ఎట్లా అనిపిస్తుంది? చాలా బాధగా ఉంటుంది. అదే ఈ కన్నీళ్ళు. ఓకే, ఓకే, మీరు ఏడవద్దు ఇప్పుడు. ఈ కన్నీళ్ళు ఓకేనా? ఓకే, ఓకే తాత. ఎనీ క్వశ్చన్? ఇంకేంటంటే ఇప్పుడు మీరు నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నారు? మీరు నెక్స్ట్ ఇట్లనే మీరు సోలోగానే ఉండి మీరు ముందుకెళ్దాం అనుకుంటున్నారా? మళ్ళీ వైజాగ్ సత్యం మిమ్మల్ని పిలిస్తే మీరు వెళ్ళే ఉద్దేశం ఏమన్నా? ఛాన్సే లేదు. నా భార్య కనబడితే తొక్కుద్ది వాడిని. ఎవరిని? వైజాగ్ సత్యాన్ని?
62 ఏళ్ళ వయసు, ఎన్నడూ పోలీసు మెట్లు ఎక్కలే బాబాయ్. ఫస్ట్ టైం వైజాగ్ సత్య వల్ల మీరు పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన. ఇక్కడనే మిమ్మల్ని చూసి ఇక్కడనే అరెస్ట్ చేసిండు. ఇక్కడనే కృష్ణాన్ పార్క్ దగ్గర వచ్చి మిమ్మల్ని కార్ వచ్చి తీసుకెళ్లడం జరిగింది. అవును. స్వాతి నాయుడు, వైజాగ్ సత్య వీళ్ళందరూ వీడియోలు తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడం కూడా జరిగింది. అవునండి. వాళ్ళకి వచ్చిందేంది? వాళ్ళకి ఏమైనా వచ్చిందా? ఇతని బెజవాడ కృష్ణతో మీకు ఎలాంటి సంబంధం? దొంగ నాకు. బెజవాడ కృష్ణతో మీకు ఎలాంటి సంబంధం? దొంగ నాకు. బెజవాడ కృష్ణ నైస్ పర్సన్. ఓకే. क्या बात है सर, क्या बात है सर, क्या बात है, ये बात है. యాంకర్ మీలాగా నిన్న కలిసి ఇంట్లో వండుకుంటాడు. అతని రూమ్ నాకు తెలియదు, కానీ నైస్ పర్సన్. మీరేమో నైస్ పర్సన్ అంటున్నారు, కానీ అక్కడ తను చూస్తే మన వైజాగ్ సత్య వీళ్ళందరితో కూటమి కలిసి. మీ అభిప్రాయం మీది, నా అభిప్రాయం నాది. అంతే. మీరు మెచ్చుకోవచ్చు, నేను తిట్టచ్చు. మీరు మెచ్చుకోవచ్చు. అవునా? ఓకే. ఇప్పుడు మన కోసం, మన వ్యూవర్స్ కోసం ఒక మంచి డైలాగ్ చెప్పండి. వినండి పిల్లలు, ఆడపిల్లలు కానీ మగ పిల్లలు కానీ, లవ్ మ్యారేజ్ ద బెస్ట్, అరేంజ్ మ్యారేజ్ ద బెస్ట్. లవ్ మ్యారేజ్ వల్ల అన్ని అనర్థాలు. అరేంజ్ మ్యారేజ్ అంటే ప్రతి మంది వస్తారు, మంచి జరిగినా చెడు జరిగినా. కానీ లవ్ మ్యారేజ్ వల్ల ఎవరు రారు. దానివల్ల ఎన్నో ఇబ్బందులు నేను అనుభవించిన. ఒక్క కొడుకు, నాకు 4 అక్కలు, ఒక చెల్లె. నేను ఎన్ని కష్టాలు పడ్డానో నా అంతరాత్మకి ఎరక బాబు. నా అక్కలు కానీ, నా బాబాలు కానీ, నా ఫ్రెండ్స్ కానీ, నా రిలేషన్ కానీ, ఎవరు కానీ ఇట్లా నా మీద చెయ్యాలా, నా మీద చేయవాలి. నా లక్ ఏంటంటే సేమ్ క్యాస్ట్, నాట్ ఇంటర్ క్యాస్ట్. అదొక్కటి నా లక్. ఇవాళ నా ఇల్లు ఈ పార్క్ వెనుకనే. నా భార్య ఇంటికాడ ఎదురు చూస్తుందయ్యా. నా మనవడు, నాకు ఒక బిడ్డ, 2, ఆమెకు పాపలు, ఒక బాబు. ఇగో నా మనవడు ఇచ్చిండు. నాన్న కుర్చీ తాత, ఎవరన్నా ఏమన్నా అంటే తెంగుమని ఉంటాడు. ఇంతే 3 సంవత్సరాల పిల్లవాడు. తెంగు మార్చాలేకు కొయి క్యాతో బోల్తే అని ఇచ్చిండు. దెంగుతే మళ్ళా చాలా డేంజర్ పడుతుంది బాబాయ్ ఈ వేటు. ఇంకా బాబాయ్, ఇప్పుడు మన ముందు చూస్తే మనకి ఇప్పుడు వచ్చే నెల ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఒకటే, ఇప్పుడు మన తెలంగాణలో మొత్తం 17 సీట్లు ఉన్నాయి, ఎంపీ సీట్లు. దాంట్లో మన కాంగ్రెస్ ఎన్ని కొడుతుంది అని అనుకుంటున్నారు? కాంగ్రెస్కు 12 గ్యారంటీ. 12 గ్యారంటీ. ఒకటి సిపిఎం రాదు. ఓకే. మిగతా బీజేపీ, టీఆర్ఎస్ ఒక్కొక్కటి రావచ్చు. ఓకే. కానీ 10 సీట్లు కన్ఫర్మ్ అంటున్నారు కాంగ్రెస్కి అయితే. పక్కా. ఇది నాకు ప్రామిస్. ఓకే. ఒకవేళ నవీన్ అన్న టికెట్ వచ్చిందనుకో, ఓకే, 2 మీటింగ్లు మాట్లాడతాడు ఈ కుర్చీ తాత. కింద నవీన్, శ్రీశైలం అన్న కొడుకు. ఓకే. జై జై నవీనన్నా, జోబ్లీ హిల్స్ నవీనన్నా, నువ్వంటే ప్రాణమన్నా. నీ గురించి ఏమైనా చేస్తా బాబు. ఇట్లా ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఉందా మరి నవీన్ అన్నకు టికెట్ రావడం గురించి? దాని మీద ఏమన్నా జస్ట్ ట్రై దంటు ఫాదర్ దంటు శ్రీశైలం యాదవ్. ఓకే. ట్రై చేస్తాను. ఒకవేళ వస్తే మాత్రం విన్. ఖచ్చితంగా రావాలని కోరుకుంటున్నాం. మేము కూడా నవీన్ యాదవ్ని ఎంపీగా చూడాలని మేము కూడా. నా కళ కూడా అదేనండి. ఓకే. అటు ఇటు చేసి మీరు ఇప్పుడు కాంగ్రెస్ రేవంత్ రెడ్డిని అయితే గెలిపించారు, అదే విధంగా మీరు నవీన్ అన్న కూడా సపోర్ట్ చేయాలని చెప్పి మేము కోరుతున్నాం. మీ అభిప్రాయం పక్కా చేస్తారు. చేయాలి. మంచి వ్యక్తి, యూత్ రావాలి పాలిటిక్స్లోకి. ఇప్పుడు 74 ఏళ్ళ చంద్రబాబు నాయుడు, 66 సంవత్సరాల కేసీఆర్, సుమారు 80 సంవత్సరాలు కేసీఆర్ మొన్ననే బర్త్డే చేసుకున్నాడు, 70 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాడు. సుమారు 80 సంవత్సరాల మోడీ. ఆ కుర్చీ వాళ్ళ అయ్యా జాగిరా. ఇటువంటి యూత్ కు ఛాన్స్ ఇవ్వచ్చు కదా. మరి మీ ముసల్నా కొడుకులకి ఎందుకండి దాన్ని పట్టుకొని అలా ఆడతాళ్ళు దొంగ కొడుకులు. అవు బాబాయ్. ఇప్పుడు మీరు ఇంట్లో ఉంటున్నారా, ఎక్కడ ఉంటున్నారు? నేను నా ఇంట్లోనే ఉంటున్నాను, రేవంత్ నగర్ లోనే ఉంటున్నారు ప్రస్తుతానికి అయితే, ఫ్యామిలీతో ఉంటున్నారు. అవును. ఓకే, మంచిది. హ్యాపీ. ₹1 నాకు ఇవ్వకపోయినా పర్వాలే, కోట్ల మంది సొంతం చేసుకున్నారు మీరు ఆ పాట వల్ల. ఆ సినిమాలో ఏదన్నా ఉందంటే అది మీ పాట వల్లనే ఆ సినిమాకి హైప్ వచ్చిందని చెప్పి చాలా మంది అనుకుంటున్నారు. ఇది నిజం.
అందులో ఆ హీరోయిన్ పేరు శ్రీలీల. శ్రీలీల గారు. ఆ పాప డ్యాన్స్ చేసింది చూడు, ఇదిగా తీసింది. మీరు ఉండడం జరిగింది అక్కడనే ఉండి షూటింగ్, మీరు డైలాగ్ చెప్పి వెళ్ళిపోయారా లేకపోతే ఏంటిది? అయితే అంత దూరంలో మహేష్ బాబు కారు, నేను ఇక్కడ కారు దిగిన, ఓకే ఆ కారు మూవ్ అయింది. Okay. దట్ ఈస్ ద మై బ్యాడ్ లక్. ఓకే. లేకపోతే స్టెప్ వేసేవాడిని మహేష్ బాబు తోటి. మహేష్ బాబు గారితో ఫోటో దిగడం ఏమన్నా జరిగిందా? ఏమిలా, ఏం లేదు. అతను నాకు గెలవాలా, నేను అతన్ని గెలవా. ఎందుకంటే అతను ఒక గొప్ప వ్యక్తి. ఓకే. ఈ పిక్చర్ డైలాగ్ నువ్వు పాట రూపంలో పెట్టి డ్యాన్స్ చేసిందంటే అదే నా అదృష్టం. మీకు ఎంతో ఫేమ్ తెచ్చిన ఈ పాటని ఆ కుర్చీ మడత పెట్టి ఆ డైలాగ్ ఒకసారి మనందరి కోసం. My name is Ashok Ahmad Pasha. My brother is Warangal. Our education 1980 was state second rank, intermediate pass, but I am unemployed. ఈ కుర్చీ మడత పెట్టుడన్న డైలాగ్ ఎట్టొచ్చింది దొరికే నా బాబాయ్. ఎంటెక్ బీటెక్ చదివిన పిల్లలకు ఉద్యోగాలు రావు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, ఇల్లు మారిపోయి పడిపోతున్నారు. అందువల్ల నా మనసు కాలొచ్చిన డైలాగే కుర్చీ మడత పెట్టి తెంగుతానని. మంచిగానండి పిల్లలు, చదవండి మీ అర్హతను బట్టి. కాకపోతే చదువు తగ్గ ఉద్యోగం రావాలా.